హాయ్ అండి. ఈ గ్యాస్ పొడి గురించి నేను ఒక వీడియో అయితే పెట్టానండి. దానికైతే వ్యూస్ చాలా బాగా వెళ్ళింది. ఇంకా కమెంట్స్ కూడా చాలా వస్తున్నాయండి. ఆ కమెంట్స్‌కి రిప్లై ఇవ్వడం అయితే అవ్వట్లేదు. అందుకని నేను మళ్ళీ వీడియో అయితే చేశానండి. జీలకర్ర, వాము, సోంపు 3 కూడా 100 గ్రాములైతే 100 గ్రాములు, 50 గ్రాములు అది మన ఇష్టమండి. పొడి ఎంత వాడతాం అనే దాన్ని బట్టి చేసుకోవాలి. విడివిడిగా వేయించుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడి ఎలా వాడాలి? వేడి నీళ్ళతోనా, చన్నీళ్ళతోనా ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఉండే గ్యాస్ తీవ్రతను బట్టి వాడాలండి. గ్యాస్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఫుల్ స్పూన్ వేసేసుకోవచ్చు. నేనైతే 3 పూట్ల కూడా వేసుకుంటానండి బాగా తేడాగా ఉన్న రోజు. లేదంటే గనక ఒక పూట, 2 పూట అట్లా వేసుకోవచ్చు. నేను కొంచెం నోట్లో వేసుకొని చన్నీళ్ళే తాగేస్తానండి. వేడి నీళ్ళు అలా ఏం లేదు. తిన్న తర్వాత, తినకముందు అలా కూడా ఏమీ ఉండదండి. మనం తినకముందు వేసుకోవాలనుకుంటే ఒకవేళ మర్చిపోతాము. తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు. నాకైతే పరగడుపున తీసుకుంటే గనక తల తిరిగినట్టు అట్లా ఉంటుందండి. నేను ట్రై చేశాను వరుసగా 3 రోజులు, 4 రోజులు. పరగడుపున వేసుకుంటే నాకు ఏదో తేడాగా ఉన్నట్టు, ఏదో అయిపోతున్నట్టు అట్లా అనిపించింది. ఇక అందుకని చెప్పి నేను పరగడుపున మానేసి టిఫిన్ తిన్న తర్వాత ట్రై చేశాను. నాకేం లేదు, బాగానే ఉంది. ఏదైనా తేడాగా ఉంది అనుకుంటే మన శరీరం మనకే చెప్పేస్తుందండి, తెలిసిపోతుంది. అలా మనం చూసుకుని వేసుకోవడమేనండి. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు అలా ఏమి లేదు. కొంచెం ఒక స్పూన్ వేసుకొని చన్నీళ్ళతో వేసేసుకుంటా నేనైతే. గోరువెచ్చటి నీళ్ళైనా తాగొచ్చు. మనకుండే గ్యాస్ తీవ్రతను బట్టి మనమైతే చేసుకోవాలండి. ఈ గ్యాస్ పొడి అయితే అసలు చాలా బాగా పనిచేస్తుంది. నాకు మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చాయండి ఈ వీడియోకి.